బ్యాక్ డే 2 ఇన్ చెన్నై. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. కొత్తగా ట్రై చేద్దామని ఇడియప్పం ట్రై చేస్తున్నాం ఈరోజు. ఇడియప్పం విత్ పాయ. చూద్దాం ఎలా ఉంటుందో. ఇడియప్పం అయితే ఇది నాకు తెలిసి ఇడియప్పం ఇది పాయ. ఇడియప్పం పాయ అయితే తినలేకపోతున్నాం. మేబీ లోపల తినచ్చు అనుకుంటా, మనం అయితే తినలేము. ఇడియప్పం విత్ చట్నీ అండ్ సాంబార్ ఈజ్ సో బెటర్. పాయలో ఉన్న పీసులు అయితే ఖాళీ చేస్తాం. నేను చరణ్ తింటున్నాం. స్వరూప్ తిన్నాడు. స్వరూప్కి ఏదో చిన్న పని ఉందంటే ఎగ్మోర్ వెళ్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కలుస్తాడంట. వచ్చే వాళ్ళ ఫ్రెండ్ కలిసాడు కదా, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అడుగు. నేను చరణ్ మాత్రం మహాబలిపురం వెళ్తాం. టెంపుల్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. వచ్చేదారిలో చికెన్ తీసుకున్నాం చికెన్ షాప్లో. కాకపోతే ఏంటంటే ఇంటికి వచ్చాక రియలైజ్ ఏంటంటే ఆల్మోస్ట్ సగం పైనే సరుకులు లేవు. అవన్నీ ఇప్పుడు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాం. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో. మహాబలిపురం వెళ్ళినప్పుడు ఎందుకు చూపించేది అంటే అవి కొన్ని విజువల్స్ అయితే ఇప్పుడు ప్లే చేస్తా. పెద్దగా ఏం లేదు అక్కడ చూడడానికి, కానీ ఇట్స్ ఏ గ్రేట్ స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. లైక్ ఆర్కిటెక్చర్ వైజ్లో చూడండి ఈ విజువల్స్ అయితే మీకోసం. ఏదో నాకు అయినంత షూట్ చేశాను. మేబీ ఇంకెక్కువ కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఎండలో వెళ్ళాం కదా, అంత ఓపిక లేదు. వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయాం. ఇంకా ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ రాగానే మనం ఫుడ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎప్పుడో చెప్పా మీకు ఫ్లాట్ చూపిస్తా అని. ఇప్పుడు ఫ్లాట్ చూపిస్తా. ఇది హాలు. ఎంటర్ అవగానే ఇక్కడ కీబోర్డ్ ఉంది, ఐ మీన్ పియానో. ఇది రెక్లైనర్ చైర్, హాల్, టీవీ. మేమైతే బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసాం. అది బాల్కనీ. ఇది ఒక బెడ్రూము.
అన్నయ్య వాళ్ళు దేవుడిని ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. అన్నయ్య జిమ్ ఎక్విప్మెంట్ ఇదంతా. ఇక్కడ ఒక వార్డ్రోబ్, ఇది వచ్చేసి బాల్కనీ. బాల్కనీ అంత ఏం కనిపించట్లేదు, ఎందుకంటే మేము ఇప్పేసిన బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసాం. సో ఇది ఒక వాష్రూమ్, కామన్ వాష్రూమ్. అండ్ దిస్ ఈజ్ కిచెన్. అన్నయ్య వాళ్ళు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 months అయింది. సో అందుకే వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అన్నయ్య వాళ్ళ మిసెస్కి డెలివరీ ఉందని. సో కిచెన్, అదే మన చికెన్. ఇది ఫ్రిడ్జ్, తెలుసు కదా మీకు. ఇది ఒక రూము, ఇది ఒక బెడ్, ఇది ఒక వాష్రూమ్. అంతే. ఇంకా మనం చికెన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఆ డెలివరీ కూడా 5 minutesలో వచ్చేద్ది. ఈ లోపల చికెన్ వాష్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఫైనలీ ఆఫ్టర్ 1.5 hours తర్వాత ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా స్వరూప్ కోసం వెయిట్ చేస్తాం. స్వరూప్ రాగానే తింటాం. ఐ హోప్ ఫుడ్ అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాం. చూద్దాం, టేస్ట్ చేసినప్పుడు చెప్తే ఎలా వచ్చిందో. స్వరూప్కి ఇప్పుడే ఫోన్ చేసాం, కింద ఉన్నాడంట, వచ్చేస్తున్నాడంట. ఈ లోపల మేము అన్నీ రెడీ చేసి కింద పెట్టేసాం, ఇక్కడ సెట్ చేస్తాం. ఇది వచ్చేసి చికెన్ పులావ్ అండ్ చికెన్ కర్రీ వితౌట్ గ్రేవీ కావాలనే చేయలేదు. టైం 3:30 అయింది. ఇప్పుడే మేము స్టార్ట్ అవుతున్నాము. నిన్న ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సర్ప్రైజ్ అంటే నథింగ్, కొంచెం సేపులో రివీల్ చేస్తా. స్వరూప్ అయితే ఇప్పుడు స్వరూప్కి బస్ టికెట్ బుక్ చేసాము. నేను చరణ్ ఎలా వెళ్తాం అనేది చెప్తాము. కింద ఆటో వచ్చింది. స్వరూప్ ఆటో ఎక్కేస్తే ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతాం. మేము ఎలా స్టార్ట్ అవుతాం అనేది కొంచెం సేపట్లో తెలుస్తుంది. స్వరూప్కి అయితే కోయంబడిలో బస్ టికెట్ బుక్ చేసాము. స్వరూప్ ఇప్పుడు కోయంబడి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి బస్ ఎక్కేస్తాడు. రేపు మార్నింగ్ 5:30 కలిసి తనకి వెళ్ళిపోతాడు. సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సర్ప్రైజ్ అంటే ఏం లేదు, చెన్నై నుంచి తణుకు మనం హంటర్ 350 మీద వెళ్తున్నాం. వీఆర్ డూయింగ్ 600 kilometers అండ్ బైక్. Hope everything goes well. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
పెట్రోల్ కాస్ట్ 102 ఉంది ఇక్కడ. భయ్య మొత్తం నింపేసాడు. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే 1000 రూపాయలు పట్టింది కరెక్ట్గా. కాకపోతే ఎన్ని లీటర్లు వచ్చిందో నేను సరిగ్గా చూడలేదు, ఇందాక వీడియో అయితే తీసాను. కానీ ప్రస్తుతానికి అయితే మేము స్టార్ట్ అయ్యి 50 మినిట్స్ అయింది. ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అలా వచ్చేసాము. ఇక్కడి నుంచి ఇదంతా నేషనల్ హైవే 16. ప్రస్తుతానికి చరణ్ అయితే బండి డ్రైవ్ చేస్తాను. తర్వాత నేను కొంచెం చెప్పిన నేను తీసుకుంటాను. వెళ్తా వెళ్తా అలా మాట్లాడుకుందాం. ఈ జర్నీ అంతా మందే కదా. We're gonna be two hearts running wild. The moonlights, summer sky, it was the best we ever had. And we'll stay on. మన స్టేట్ బార్డర్లోకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 130 to 150 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మ్యాప్ పెట్టడం వల్ల ఛార్జింగ్ పెట్టి బ్రేక్ తీసుకుందామని నేనైతే ఒక కాఫీ చెప్పా. చరణ్ ఏమో వాటర్ అవుతున్నాడు. విజయవాడకి ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ చూపిస్తుంది. చూస్తాం ఈరోజు ఎక్కడి దాకా వెళ్తాం, ఏ టైం వరకు ట్రావెల్ చేస్తాం. కాఫీ అయిపోయింది. కాఫీ అయిపోయాక ఇదో చరణ్ గడ్ ఏమో బటర్ స్కాచ్ తీసుకొచ్చాడు, ఐస్ క్రీమ్ తినరా అని. రెస్ట్ తీసుకోవడం అయితే అయిపోయింది. మేము రెస్ట్ తీసుకున్నాం, అలాగే బండికి కూడా రెస్ట్ ఇచ్చేసాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే పక్కా ఈసారి 150 కిలోమీటర్స్ ఆర్ 120 కిలోమీటర్స్ అలా దాటినాకే అనుకుంటున్నాం. సో ఇంకా కలుద్దాం, వెళ్తూ మాట్లాడుకుందాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. తినడానికి అయితే ఇప్పుడే ఆగాము ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అలా చేసి ఉంటాము మేము ఇందాక 6:30 నుంచి. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత, 8:45 అయింది. బాగా 9 అయింది టైము. ఇక్కడ ఏదైనా ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతాం. డాబాలో అయితే ఆగాము లైట్ ఫుడ్ తీసుకుందామని. కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయింది. ఐస్ క్రీమ్ తినడం వల్ల జలుబు కూడా వేసినట్టుంది, నరకమే. ఇంకా ఆగాము. ఇదో గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. మేము ఆగినప్పుడు అయితే ఫుల్ ఖాళీగా ఉంది, ప్రశాంతంగా తినొచ్చు అనుకున్నాం. కానీ మేము ఆగిన తర్వాత ఆల్మోస్ట్ 3 బస్సులు అయితే ఆపారు. 4వ బస్సు కూడా వస్తుంది ఇప్పుడు. కానీ టు బి హానెస్ట్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. రోడ్లు అయితే అమేజింగ్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి రోడ్లు అయితే. రోడ్ల విషయానికి వస్తే ఎటువంటి ఎక్కడ 100 అంటే 100 దింపలేదు బండి. ఇంకా అర్థం చేసుకోండి. ఎటు వచ్చినా మేము కూడా ఇప్పుడు అసలు ఆపాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే బండికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆపాము. ఇలాగ ఆపాం కదా అని చెప్పేసి మంచి డాబాలో ఆపి తినేసి స్టార్ట్ అయిపోయి విజయవాడకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ హాల్ట్ విజయవాడే. చూసారుగా బస్సులు అయితే చూడండి ఎలా వచ్చేస్తే. వెనకాల ఇంకో బస్సు ఉంది. ఫుడ్ అయితే తినేసాం. నేను ఎంత తేటగానో చూడండి, జలుబు పక్కన నుంచి ముక్కు కారిపోతుంది. అయినా కూడా నేను థమ్స్అప్ తాగుతున్నాను. తేట చేయాలనుకున్నా చేసేది. ఇక్కడే కొంచెం రెస్ట్ తీసుకుని, రెస్ట్ అంటే కొంచెం కూర్చుని ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అట్లా. చరణ్ ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టాడు. వాడు ఫోన్ తీసేసి ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోతాం. రెస్ట్ తీసుకున్నాం. నా ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టేసా. 80 ఉంది, సరిపోతుంది. విజయవాడ వెళ్ళే వరకు అయితే వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ పెట్రోల్ కొట్టించేసి స్టార్ట్ అయితే అయిపోతాం.
నేను తిన్న డాబా పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ పెట్రోల్ కొట్టించేసి ఇంకా నాన్ స్టాప్గా ఒక 200 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోదాం. పెట్రోల్ అయితే కొట్టించేసాము. చెన్నైలో అయితే 102 రూపీస్ ఉంది లీటర్, ఇక్కడైతే 111 ఉంది. 700 అయితే పట్టింది. పొద్దునేమో 1000 రూపీస్. ఎక్కడ వరకు వెళ్తుంది? The night's young, it has just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop. Every shot from మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. టంగుటూరి వీరేశం భక్తానందం గురించి మాట్లాడమనండి ఆయన. టోల్ ప్లాజా పైన రెస్టారెంట్ ఇది. ఈ మధ్యన బాగా ట్రెండ్ వచ్చింది యూట్యూబ్లో. as the afternoon, we lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop, as we shout from the top. We're టైం 11:30 అయింది. gonna be, డాబా నుంచి 50 to 60 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా గుంటూరు ఒక 70 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ విజయవాడ హాల్ట్ అనుకున్నాం కానీ గుంటూరులో ఆగిపోతాము. టైర్డ్ అయిపోతుంది. ఇంకా మంచు కూడా చాలా ఎక్కువ ఉంది. గుంటూరు అయితే 72 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 1.5 అవర్ అలా పడుతుంది. మీకు చూపించినట్టుగా టైం అయితే 11:30 అయింది. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి 12:30, 1 అయిపోతుంది వెళ్ళేసరికి. అక్కడ వెళ్ళి ఏదైనా రూమ్ తీసుకుని పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం 6కి అట్లా. ఇంకా డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళాకైతే కలుద్దాం. we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to ఇది చూడండి, కంటైనర్లో రూమ్లు కట్టేశారు. ఈ చిన్న స్పేస్కి 800 అంట. మేము ఎక్కువసేపు ఉండరా, ఒక 3-4 అవర్స్ వెళ్ళిపోతున్నా అంటే మీరు ఎంతసేపు ఉన్నా సరే మినిమం 1000 రూపాయలు మీకు కాబట్టి తగ్గిస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. చూడండి ఎంత చిన్న స్పేస్. ఇది వాష్రూము. చాలా చిన్న స్పేస్. టైం వచ్చేసి 1 అయింది. 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, ఒక 5 అవర్స్ ఉంటుంది అనుకుంటే టైము. ఒక 5 అవర్స్ అలా పడుకుని ఇంక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఒక సింగిల్ స్టేజ్లో మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగానే మాట్లాడుకుందాం మరి. గుడ్ మార్నింగ్ గాయస్. టైం అయితే 6:24 అయింది. ఐ థింక్ కరెక్ట్గా 5 అవర్స్ అయితే పడుకుని ఉంటాము. ఇంక ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోతాము. స్వరూప్ అయితే ఫోన్ చేశాడు. 5 o'clockకే దిగిపోయాడంట. 5:05, 4:30కే తనలో దిగిపోయాడంట. ఇంటికి కూడా వెళ్ళిపోయాను అని చెప్పేసి అన్నాడు. మనకైతే ఇక్కడి నుంచి ఇంకా మన డెస్టినేషన్ 164 కిలోమీటర్స్ చూపిస్తుంది. 164 కిలోమీటర్స్ 3 అవర్స్ చూపిస్తుంది. ఒక 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి 4 అవర్స్. మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే. ట్రావెల్స్ అన్నీ ఇప్పుడే వస్తున్నాయి. చలి కూడా బాగానే ఉంది.
ఆయన ఇప్పుడే పడిపోయిన బండి మీద ఆవాళ్ళు రావడం వల్ల. అందుకే మేము కూడా చాలా కేర్ఫుల్గా వెళ్తున్నాం. గుంటూరులో స్టార్ట్ అయినప్పుడు కానీ చాలా అంటే చాలా ఉంది, అసలు విజిబిలిటీ అనేది లేదు. స్టార్ట్ అయ్యాక ఇది థర్డ్ ఫుల్ స్టాప్. టైం 7:45 అయితే అవుతుంది. హనుమాన్ జంక్షన్ దగ్గర అయితే ఆగాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా ఇంటికి 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్ళిపోతాం 1.5 అవర్లో. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాక మాట్లాడదాం ఇంకా. హలో గాయస్, మేమైతే 9 కల్లా ఇంటికైతే రీచ్ అయిపోయాము. కాకపోతే ఈ వీడియో ఏదైతే ఉందో అది 20 days తర్వాత అయితే నేను షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నా పనిలో పడి ఇంకా బిజీ అయిపోయి నేను అయితే ఇంకా బిజీ ప్లస్ బద్ధకం కూడా అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది. సో మేమైతే 9 కల్లా రీచ్ అయిపోయాము. మేము క్యాలిక్యులేట్ చేసాము, మేము బైక్ మీద అయితే ఉన్నది ఆల్మోస్ట్ కూడా కాదు, మేము బైక్ మీద అయితే ఒక 8 hours అట్లా ఉన్నాం అంతే. సో 8 hours 40 minutesలో అయితే మేము రీచ్ అయిపోయాము. అంటే నేను చెప్తుంది ఓన్లీ మేము బైక్ మీద ట్రావెల్ చేసింది. మేము రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా మాకు ఆల్మోస్ట్ ఒక 16 hours అట్లా పట్టినట్టుంది. 16 hours కాదు, ఒక 12 hours, నాట్ ఈవెన్ 12 hours 14 hours పట్టింది. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మేము 3కి అప్పుడు స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 9కి వచ్చాము మార్నింగ్. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా ఈ కాడి నుంచి అయితే వీడియోస్ లేట్ అవ్వవు. ఏదో ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా, నా డైలీ అప్డేట్స్, నా డైలీ రొటీన్ అయినా కానీ ఏదైనా కానీ. ఇంకోటి ఏంటంటే త్వరలో ఒక ట్రావెల్ సిరీస్ అయితే రాబోతుంది. సో మీకు కనుక కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. దట్స్ ఆల్.